నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అక్షర క్రమంలో ముందున్న ఆర్మూర్ను అభివృద్ధి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాడు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఇటీవల ఉన్న గతంలో పనిచేసిన నాయకులు ఆర్మూర్ను అభివృద్ధి చేయలేదని చెప్పి తను ఎన్నికల్లో కూడా ఆరోపణలు చేశారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ను అభివృద్ధి శూన్యంగా చూస్తుంది. కొడంగల్, అదేవిధంగా ఖమ్మం లాంటి పట్టణాలకు, ఆ జిల్లాలకు నిధులు మళ్లిస్తున్నారు అని చెప్పి ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్ని కూడా కలిశారు, విన్నవించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మనతో ఉన్నారు. వారు సార్ నమస్తే. ముఖ్యంగా ఆర్మూర్ అభివృద్ధి కోసం మీరు కంకణం కట్టుకున్నారు. అక్షర క్రమంలో ముందుంది ఆర్మూర్. అసలు ఏంటి ఆర్మూర్కు ఎందుకు నిధులు పెండింగ్లో ఉన్నాయి, ఎందుకు ఆర్మూర్ అభివృద్ధి చేయలేకపోతుంది ఇప్పుడున్న ప్రభుత్వం? జై ఉత్తర తెలంగాణ. ఈరోజు ఎటువంటి అర్హత లేని అతను ముఖ్యమంత్రి అయ్యాడు. భాష లేదు, యాస లేదు, ఒక అసమర్థుడు, అవినీతిపరుడు, అబద్ధాల కోరు, ప్రధానమంత్రి అనే గౌరవం లేకుండా చీచి చాకరీ చేస్తా అంటాడు. నిన్నేం చేయాలా రేవంత్ రెడ్డి? మేము మా ఆర్మూర్కి అభివృద్ధి చేయకపోతే నిన్నేం చేయాలా? నువ్వు ప్రధానమంత్రి అంటే మేము కూడా అనొచ్చు కదా నిన్ను. కాబట్టి కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాటలు మాట్లాడేటప్పుడు మానవ బాంబులై పేలుస్తావా? ఏ భాషలు ఉన్నావు, ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినావు? అసలు ఎటువంటి నైతిక విలువలు లేని, నైతిక అర్హత లేని, భాష లేని మనిషిది ఈరోజు తెలంగాణకు ముఖ్యమంత్రి అనేది తెలంగాణ జాతి సిగ్గుపడుతున్నది. రెండోది, ఎటువంటి రాజ్యాంగ విలువలు పాటించకుండా ఒక ప్రజాప్రతినిధమైన మమ్మల్ని అగౌరవపరచడం, ప్రోటోకాల్ ప్రకారం అవమానపరచడం, నీకున్న ఇన్ఛార్జ్ మంత్రులు దొరలని అపాయింట్ చేసి నిజాం రాజ్యం వెళ్తావా అంటే మా ప్రాంతము వెనుకబడిపోవాలా, ఉన్న నిధులన్నీ దోసుకొని పోవాలా? ఇది ఈ దక్షిణ తెలంగాణ నాయకులు చేస్తున్నారు. అన్ని సాక్ష్యాలతో చీఫ్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ డిమాండ్తో మీరు ముందుకొస్తున్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా మీరు ఆర్మూర్ ఒకటే కాదు, ఉత్తర తెలంగాణ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. అసలు ఉత్తర తెలంగాణ ఉన్న నాయకులు, ముఖ్యంగా మీ పార్టీకి సంబంధించిన నేతలు 4-5 గెలిచారు ఈ ప్రాంతంలో, అందరినీ ఎలా కలుపుకొని పోతారు? ఉత్తర తెలంగాణ అండి, ఉత్తర తెలంగాణ అందరు నాయకులు రెడీ ఉన్నారు. ఫస్ట్ మాకు కావాల్సింది ఏంటంటే మీరు దోచుకపోతున్న నిధులు మా భాగం అడుగుతున్నాం. మా నిధులు దోచుకపోతున్నారు. అది ఎవరో రేవంత్ రెడ్డి కుటుంబ సొమ్ము కాదు, తుమ్మల నాగేశ్వర ఖమ్మం మంత్రుల సొమ్ము కాదు, నల్గొండ మంత్రుల సొమ్ము కాదు. మొదటి మాట నిలబెట్టుకున్న నల్గొండ మంత్రి మరి మా మాటలు ఎప్పుడు నిలబెట్టుకోవాలా? గ్రౌండ్ మండలంలో మినీ స్టేడియం శంకుస్థాపన చేసుకున్న పొంగులేటి మరి మా స్టేడియాలు ఎప్పుడు కావాలా? 1424 కోట్లు ప్రతి గ్రామంలో 100 కోట్లు తీసుకుపోతున్న అనుమల రేవంత్ రెడ్డి మీ సొంత డబ్బు తీసుకెళ్ళండి. కాకపోతే మీ అధిష్టానం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారికి ఏదైనా విదేశీ నిధులు ఉంటే అవి తీసుకెళ్ళండి. కానీ ఇది ప్రజాస్వామ్యను దోపిడీ చేయడం, బహిరంగంగా ప్రజాస్వామ్యతను దోపిడీ చేయడం ఇది మంచిది కాదు. ఇట్లాంటి ప్రవర్తనలు చేసి మీ చంద్రబాబు నాయుడు గారు, నాయుడులు కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ని చిచ్చుపెట్టినాయి, అసమానతల పాలు చేసి కలిసి ఉన్న కుటుంబాలను సెల్పినేసిన ఇల్లు. ఇక ముందు ఉత్తర తెలంగాణకు న్యాయమైన వాట రావాల్సిందే. అయితే ముఖ్యంగా ఆర్మూర్ అభివృద్ధి కోసం గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏమి అభివృద్ధి చేయలేదు. మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి గ్రామానికి నిర్మించి ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పుడైతే ఒక నియోజకవర్గానికి 3500 ఇండ్లే ఇస్తామని చెప్తుంది. అంటే ఆ 10,000 అయ్యేసరికి ఎన్ని రోజులు పట్టచ్చు? ఇప్పుడు ఒకటండి, ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాలి. అవసరాల దగ్గర 3500 ఎందుకు? దక్షిణ తెలంగాణ చాలా చోట్ల ఇల్లు అయిపోయినాయి, అక్కడ 3500 అవసరం లేదు. ఆ కోటా తీసి మాకు ఇవ్వండి ఎక్కడైతే లేదో. ఎలా అయితే ముఖ్యమంత్రి మీరు ఉన్న క్యాబినెట్ మంత్రులు ఉన్న మొత్తం పోర్ట్ఫోలియోస్ అన్ని తీసుకొని ఉత్తర తెలంగాణ మంత్రులు కూడా, కాంగ్రెస్లో కూడా ఎంత అసమానత చూడండి. మా మంత్రులకు విలువ లేదు, మా జిల్లాకు మంత్రి లేదు, నిర్మల్కు మంత్రి లేడు, ఆదిలాబాద్కు మంత్రి లేడు, కామారెడ్డికి మంత్రి లేడు. ఎక్కడ న్యాయం నిలిచింది, ధర్మం గెలిచిందో ఈ అనుమల రేవంత్ రెడ్డి పగబట్టిండు. ఈ ముస్లిం లీగ్ అంటే కాంగ్రెస్ అలియాస్ ముస్లిం లీగ్ రేవంత్ ఖాన్ ఎక్కడైతే మీరు గమనించండి, ఆదిలాబాద్లో బీజేపీ గెలిచింది, నిర్మల్లో బీజేపీ గెలిచింది, నిజామాబాద్లోకి బీజేపీ గెలిచింది, కామారెడ్డిలోకి బీజేపీ. అంటే ఇంత కక్షణ రేవంత్ రెడ్డి? అంటే ధర్మం గెలిస్తే ఇంత పగబడతావా నువ్వు? ఓకే, నీ సొంత మనుషుల మీద కూడా పగబట్టినవా? గెలిచిన వాళ్ళకి అంటే ఎక్కడి నుంచి మంత్రులు ఉండొద్దు, మంత్రి పదవులు ఉండొద్దు, ఉత్తర తెలంగాణ సర్వనాశనం కావాలన్నదే ఈ అనుమల రేవంత్ రెడ్డి, దక్షిణ తెలంగాణ మంత్రుల ఉద్దేశం. రెండోది ఏంటంటే ఉద్దేశం కూడా మేము ప్రశాంతంగా ఉండకూడదు. మా ప్రాంతం ఇంతకుముందు జరిగిన ఏదైతే తీవ్రవాద ప్రభావిత ప్రాంతం ఏదైతే ఉందో, మా బిడ్డలు ఎన్కౌంటర్లు, ఎదురు కాల్పులతో తెల్లారని రోజు లేదో, మా బిడ్డలు అన్యాయంగా అసూలు బాసారో, మళ్ళీ ఇలా నిరుద్యోగం వైపు మలిచి నిస్రోకు లోన్ చేసి ఎన్కౌంటర్లు చేయాలని ప్లాన్ చేస్తున్నారు దక్షిణ తెలంగాణ మంత్రులు. అయితే చెప్పండి, ముఖ్యంగా మీరు ఆర్మూర్ నియోజకవర్గంలో 10:30 దాటిన తర్వాత ఎక్కడ కూడా షాపులు ఉండదని చెప్పి మొదటగా మీరు తీసుకొచ్చింది మీరే. దాన్ని అమలు చేస్తున్నారు నిజామాబాద్కి సంబంధించిన సిపి. మీరు గర్వంగా ఫీల్ అవుతారా?
ఇప్పుడు ఒకటండి, సిపి గారు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, రాజ్యాంగబద్ధ సంస్థల ద్వారా ఎన్నికైన వాళ్ళు, నియమించబడే వాళ్ళు, మేము ప్రజాప్రతినిధులు ఎన్నికైన వాళ్ళు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరుకునే దాంట్లో మొదటి వ్యక్తి నేను. మా రాజకీయ నాయకులుగా మాకు కొన్ని అవగాహన ఉండాలి, కొన్ని ఆలోచనలు ఉండాలి. అంటే ఒక సమాజం, ఒక ప్రశాంతమైన సమాజం నిర్మించట్లో మేము మొదటి ప్రాధాన్యత తీసుకోవాలి. అదే కలెక్టర్ గారికి, సిపి గారికి చెప్పాను. అది అమలు అవుతుంది. అప్పుడప్పుడు ఆడొక్కడు ఈడొక్కడు రావణ సంతానం ఉన్నది, వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు. రావణ సంతానాన్ని ఎదుర్కొని మళ్ళీ రామబాణాలు తయారు చేస్తాం. మీరు నిన్న ఆర్మూరులో గుడుల దగ్గరికి వెళ్ళినప్పుడు గుడుల ప్రాంతంలో ఇతర మతస్థుల షాపులు ఉండకూడదు అన్నారు. ఎందుకోసం అసలు? ఈరోజు కూడా చెప్తున్నాను, దయచేసి ఇది మొత్తం తెలంగాణ సమాజం వినాలి. ఈ గుళ్ళు పోయే మసీదులేని మళ్ళీ మసీదుని తీసేసి గుళ్ళు కట్టడానికి 500 సంవత్సరాలు పడుతున్నది. అంటే ఈ అయోధ్య కావచ్చు, మధుర కావచ్చు, లేకపోతే కాశీ విశ్వనాథ్ టెంపుల్ కావచ్చు, ఇవన్నీ ఇట్లాంటి మొదటి నుంచి ఏదైతే నాయకత్వం సరైన అవగాహన లేకనో, అప్పుడున్న బలహీనతలను, ఇబ్బందుల వలనో జరిగిపోయిన నష్టం అది. ఈ జాతి వందల సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నది. ఒకరికొకరు అపోహలు, అలజడులు, ఆందోళనలు, ఎన్నో రకాలుగా సమస్యలు మనం చూస్తున్నాం ఈరోజు దేశంలో. ఈరోజు ఇప్పుడు ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతే మంచిది. వాళ్ళ మసీదులలో వాళ్ళు, మా మందిరాలలో మేము, వాళ్ళ చర్చలలో వాళ్ళు. ఇది తప్పని ఎవరైనా చెప్పండి. కాదు నేనేమన్నానంటే, నా దగ్గరికి హిందువులందరూ చేయమంటున్నారంటే, అన్న వాళ్ళు ఎవరైతే పైన షాప్స్ పెడుతున్నారో ఆ బడాపాడని ఉంటుంది, అక్కడ మనం కూడా పెట్టియండి. ముస్లింకి సంబంధించిన ఒక దర్గా ఉంటుంది, అక్కడ మన షాప్స్ ఎందుకు పెట్టరు? మనం పవిత్రంగా పూజించే స్థలాలల్లో వాళ్ళు ఎందుకు పెడతారు? ఒకటి. రెండోది, వాళ్ళకున్న పద్ధతులు, ప్రార్థన పద్ధతులు కావచ్చు, ఇంకేమైనా పద్ధతులు కావచ్చు, వాళ్ళు ఒక రకమైన సిస్టంలో ఉంటారు, తప్పేం కాదు. వాళ్ళు ఆ రోజు అక్కడ నమాజ్ చేసుకోవాలి. 12:30 అవుతుంది, 1 గంట అవుతుంది, శుక్రవారం షాప్ పెట్టింది. నమాజ్ ఎక్కడ చేస్తాడు? శివలింగం పక్కన వేయాలి. శివలింగం పక్కన చేస్తే మళ్ళీ ఉత్సవ వేయాలి పక్కన. ఇవన్నీ రేపు ఒక అలజడులకు, ఆందోళనలకు దారితీస్తాయి. కలిసి ఉన్న మతాల మధ్యన చిచ్చు పెడతారు అన్న తర్వాత వాళ్ళు పెద్ద మనుషులను పిలిచాను, ఆజీలు మూలాలు పిలిస్తే, మీరు చెప్పింది నిజమే సార్, మేము కింద పెట్టుకుంటాము, పైకి రామని అన్నారు. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు అంటే మత కల్లోలాలు పెట్టాలనుకుంటున్నారు. ఇక్కడున్న ఓడిపోయిన నాయకుడు, అతని అనుచరులు మత కల్లోలాలు పెట్టి, హిందూ ముస్లిం మత కల్లోలాలు పెట్టి దాన్ని రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాడు. అది నాకు ఇష్టం లేదు. రాజకీయాలు వేరు, ఈ మందిరాలు వేరు, ప్రార్థన స్థలాలు వేరు. ముస్లిమ్స్ వాళ్ళ ప్రార్థన స్థలాలు వాళ్ళు పవిత్రంగా ఉంచుకోవాలా, మా పవిత్ర స్థలాలు మేము పవిత్రంగా ఉంచుకుంటాం. ఇదే దాని విషయంలో మాట్లాడడం జరిగింది. అంటే తర్వార్లు గిట్లా కత్తులు అని మాట్లాడారు. అయితే ఎందుకోసం ఆ మాట ఎందుకు రావాల్సి వచ్చింది? రైట్. ఇది రేవంత్ రెడ్డి గారికి మంచి పని చేస్తుంది మాట. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఇతనికి రాజ్యాంగం మీద అవగాహన లేదో లేకపోతే ఏం లేదో, ఈ నిధులు కానీ అది కానీ ఇక్కడ ఓడిపోయిన నాయకుడికి స్పెషల్ ఇన్ఛార్జ్ అని మంత్రి పెట్టి ఒక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు ఇట్లా చేస్తున్నాడు. అంటే ఒక గెలిచిన గౌరవ ఎమ్మెల్యేని, ఆర్మూరు ప్రజల ఆత్మాభిమాని దెబ్బ కొడుతున్నాడు, ఆత్మగౌరవాన్ని. ఇప్పుడు మేము కూడా అదే అనుకుంటే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? మీరు సెంట్రల్ కూడా మా వాళ్ళకే డైరెక్ట్ అంటే మరి మాకేస్తాయి కదా ఫండ్స్. నువ్వేవాడు మధ్యన, నువ్వేవాడు, విని మంత్రులు ఎవరు? ప్రతి ఒక్కడు ఓడిపోయినోడికి వేయాలనుకుంటే మేము కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటాం తెలంగాణలో. నేను ముఖ్యమంత్రిని ఎందుకు? ఓడిపోయినోడే ఇన్ఛార్జ్ పెడితే మేము కూడా ఓడిపోయిన మంత్రులు ముఖ్యమంత్రులు దగ్గరికి పోతాం కదా. నువ్వు ఎట్లా అవుతావు ముఖ్యమంత్రివి? కాబట్టి ఇదంతా ఈ కారణం అంతా ఈ వ్యవస్థ పాడగడం కారణం ఇప్పుడు అనుమల రేవంత్ రెడ్డి. భాష సరిగ్గా లేదు, మాట్లాడే భాష ఏందో, నిన్నేదో పేగులు మెడలు వేసుకుంటాడట. ఇట్లాంటి ముఖ్యమంత్రి కూడా సిగ్గుపడుతున్నాయి తెలంగాణలో పుట్టినందుకు. మళ్ళొకసారి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉంటాం, ఇంకా సిగ్గుపడుతున్నా. కాబట్టి తలవార్లు కత్తులు ఎందుకు వేయాల్సి వచ్చిందంటే, అంటే ఏం చేయాలనుకుంటారు కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ? ప్రజాస్వామ్యయుతంగా పోదామా, ఫ్యాక్షనిజంగా పోదామా? నువ్వు ప్రతిసారి నా కార్యకర్తను అవమానపరిచినావు అనుకో, ఏమవుతుంది? వాళ్ళు రాయలసీమలో ఫ్యాక్షనిజం తయారవుతారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వ్యవస్థలు ఉన్నప్పుడు అది కత్తులు పడతారు. ఇప్పుడైనా ఎప్పుడైనా చరిత్ర పెట్టిన సాక్ష్యం. దీనికి ఇంకా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఏం బాంబులు కమ్మంటారు? నా ఆర్మూర్ టచ్ అయితే నన్ను పేల్చేయమంటారు మీకు ప్రభుత్వాన్ని? నువ్వేం చేస్తావు? మానవ బాంబులై పేల్చేస్తారన్నావు కదా, మరి నా ఆర్మూర్ టచ్ చేస్తే ఖబర్దార్ కాంగ్రెస్ నాకు కూడా కల్లారా. నా ఆర్మూర్ టచ్ చేస్తే మానవ బాంబులకు మసాలా పెట్టి ఎల్టీటీ లాంటి ట్రీట్మెంట్లు ఇచ్చి మేము కూడా వెళ్తాం ఆర్మూర్ ప్రజలు. అయితే మీరు ఇటీవల కాలంలో అందరూ ఓడిపోయిన నాయకులందరూ కలిసి రండి అభివృద్ధి చేద్దామన్నారు. అసలు ఆ మాట ఎందుకు వచ్చింది? మీరు ఎమ్మెల్యే కదా. నేను అనేది ఏంటంటే, ప్రజలకు అభివృద్ధికి ఇట్లాంటి రాజకీయాలు, వ్యక్తిగత రాగదేశాలు అడ్డంకి కాకూడదు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను, ఎవరికన్నా దమ్ముంటే ఇప్పుడు ఎట్లయితే కోడంగల్కు ఇదేంద్రా 3 కోట్లు తెచ్చినాం, 2 కోట్లు తెచ్చినాం. నేను అసెంబ్లీలో పోరాడి తెచ్చిన డబ్బులు, నా వాటా డబ్బుల గురించి ఈడెవడో చెప్పుకోవడం ఏంది? నేను తెచ్చిన డబ్బులు అవి.
నా వాట కొట్లానే డబ్బులు. ఒక్కటి ఏమంటున్నానంటే ఇప్పుడు నేను 1424 కోట్లు అడిగాను. ఇప్పుడు నేను ఎవరైనా కాంగ్రెస్ లీడర్ ఇక్కడ ఉంటే ఆర్మూర్లో ఇది అడగండి. మా ఎమ్మెల్యే గారు మన ప్రాంతం ముఖ్యం, మన ఆర్మూర్ ముఖ్యం, ఆర్మూర్ అభివృద్ధి ముఖ్యం, ఆర్మూర్ ప్రజలు ముఖ్యం అడగండి. చీఫ్ సెక్రటరీకి లెటర్ ఇచ్చాను, అఫీషియల్కి ఇచ్చాను, ఆల్ ఎవిడెన్స్ పెట్టాను, ఎన్క్లోజర్స్ పెట్టాను. కాబట్టి నిధులు తీసుకొద్దాం, 1400 కోట్లు తీసుకొద్దాం. ఒకవేళ ఆర్మూర్ అంతా అభివృద్ధి చేసుకుందాం. తర్వాత ప్రజాస్వామ్యయుతంగా పోరాటాలు చేయండి. జరిగే ఎలక్షన్లలో మీరు ప్రజల తీర్పు కోరండి. రాకేష్ రెడ్డి గారు ఇది చేశారు, మేము ఇది చేశాము చెప్పుకోండి. ప్రజలు అప్పుడు వాళ్ళ నిర్ణయాన్ని నిర్ణయిస్తారు మన భవిష్యత్తు. ఆర్మూర్ అభివృద్ధి కోసం మీరు ఇంకా ఏం పోరాటాలు చేస్తారు, ఏం చేస్తారు? ఆర్మూర్ అభివృద్ధి కావాలి. ఫస్ట్ ఇక్కడున్న చివరికి ఉన్నదంటే రేవంత్ రెడ్డి గారు 3 నెలల ముచ్చట ముఖ్యమంత్రి. రాజ్యాంగ వ్యవస్థను అపాసం చేయకు, భాష మార్చుకో. నువ్వు భాష మాట్లాడితే నీకన్నా 100 రెట్లెక్క భాష మాట్లాడతాం. సీఎం చైర్ అనేది 3 నెలల ముచ్చట. ఎందరో వచ్చిండ్రు, ఎందరో పోయినరు, కానీ గౌరవించి ఆ చైర్ని. మాట్లాడే భాష సరి చేసుకో. ప్రధానమంత్రి గారి పట్ల మాట్లాడే భాషనైనా ఏం చాకరీ చేస్తావు? నేను ఏలేనా చాకరీ? నేనే చేస్తాను. నేను నువ్వెంత, నీ మాట్లాడే స్థాయి ఎంత? ఒక భారత ప్రధానమంత్రిని ఈరోజు దేశాన్ని ఒక ప్రపంచ నాయకుడిగా ఎదిగి ప్రపంచంలో గర్వకారణంగా భారతదేశ నాయకుడిని నువ్వు చాకిరేవి పెడతావా, చింపించి పాతరేస్తావా? అసలు మాట్లాడే భాష కొద్దిగా సోయిలుండి మాట్లాడు. తెలంగాణలో పుట్టి తెలంగాణ సంస్కృతి మళ్ళీ దెబ్బతీస్తున్నావు. ఇంతకుముందు గత పాలకునేమో రకరకాలుగా మాట్లాడినావు. కాబట్టి ఒకటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాధినేత కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి మా ప్రాంతాన్ని, ఉత్తర తెలంగాణని అన్యాయం చేయకుండా ఆర్మూర్లు ఏవైతే అక్రమాలు చేస్తున్నారో నీ కాంగ్రెస్ నాయకులు, ఓడిపోయిన వాళ్ళు ఆడొకటి తయారైనరు, మళ్ళీ మా ఆర్మూర్ని కల్లోలిత ప్రాంతం చేయకు. మాకు రావాల్సిన న్యాయమైన వాటా నిధులు ఇచ్చి మేము ఎట్లయితే కొడంగల్ ప్రజలు ఎట్లయితే భారత ప్రభుత్వంలో తెలంగాణ సమాజంలో పన్నులు కట్టినట్టు మేము పన్నులు కడుతున్నాం. మా మీద నువ్వు ఏదైతే అప్పులు తీసుకొస్తున్నావు, 9,000 కోట్ల అప్పులు మేము కూడా ఈరోజు మెరుజైన మా ఆర్మూర్ వాటా కూడా ఉంది. దయచేసి మా డబ్బులన్నీ దక్షిణ తెలంగాణకు తీసుకెళ్లకు. ఇది త్వరలో ఉత్తర తెలంగాణ ఉద్యమం వల్ల పెనురూపు మారుస్తుంది, పెను ఉద్యమంగా మారుతుంది. మాకు రావాల్సిన న్యాయమైన వాడ గురించి పోరాడుతుంది. ఒకటి ఆర్మూర్కు మాత్రం ప్రత్యేకంగా చెప్తున్నా, కొడంగల్కి రావాల్సిన నిధులు మాత్రం రావాల్సిందే. ఒకవేళ ఇక్కడ ఉన్న బుద్ధి జ్ఞానం ఉన్న నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఉంటే నాతో సహకరించండి. మన ప్రాంతం ముఖ్యం. పార్టీలకు అతీతంగా డైరెక్ట్ అందరం కలిసి మాకు లేని తిండి గింజ కూర్చుని తినే కొడంగల్లోడికి వెళ్ళాలని కొట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా చూసుకోవచ్చు, ఆర్మూర్ అభివృద్ధి కోసం నేను పోరాటం చేస్తాను. కొడంగల్కు ఎన్ని నిధులు వెళ్తున్నాయి, ఆర్మూర్కు అన్ని నిధులు రావాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటమి చెందిన నాయకులు ఎవరైతే ఉన్నారో దమ్ము ధైర్యం ఉంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కొట్లాడండి, ఆర్మూర్ అభివృద్ధి కోసం నిధులు తీసుకురండి. ఏదేమైనప్పటికీ ఉత్తర తెలంగాణ ఉద్యమం రాకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడున్న పాలకులదే అని చెప్పి చెప్తున్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.